హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మీకు మా అమ్మమ్మ తర్వాత మా అమ్మ మాకు ఎండాకాలం వస్తే ఇచ్చే ఒక అద్భుతమైన అన్నాన్ని మీకు పరిచయం చేస్తాను ఫ్రెండ్స్. వీటిని చలువ అన్నం, చలువ చారు అని అంటారు. యూట్యూబ్‌లో ఎక్కడ ఇవి కనిపించలేదు ఫ్రెండ్స్ నాకు. ఇవి మీకు పరిచయం చేయాలని ఈరోజు వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక బౌల్‌లో పెరుగు, సరిపడినంత ఉప్పు, రాత్రి మిగిలిన అన్నమైనా అప్పుడే వండిన అన్నమైనా పర్వాలేదు ఫ్రెండ్స్. ఒక బౌల్ అన్నం. నేను ఇద్దరు మనుషులకి ఇది చేస్తున్నాను. చిన్న బౌల్‌లో ఇది తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు ఎక్కువ మందికి చేస్తే కొంచెం ఎక్కువ అన్నం, కొంచెం ఎక్కువ పెరుగు ఇలా తీసుకోవచ్చు. 2 పచ్చిమిర్చి, కరివేపాకు లేతగా ఉండాలి ఫ్రెండ్స్. లేత కరివేపాకు, కొత్తిమీర, ఫ్రెష్‌గా ఉన్న పుదీనా, ఆకుకూరలన్నీ ఇంట్లోవే అయితే ఇంకా మంచిది ఫ్రెండ్స్. బయట కొన్నవి కాకుండా ఫ్రెష్‌గా ఉండేవి చూసి తీసుకోండి. ఎందుకంటే ఇవి పచ్చిగానే మనం తింటాం, వండేవి కాదు కాబట్టి ఫ్రెష్‌గా ఉండాలి ఫ్రెండ్స్. ఇవన్నీ చిన్న ఉల్లిపాయ ముక్క, జీలకర్ర పొడి పచ్చిగానే మనం పొడి చేసి పెట్టుకోవాలి. జీలకర్రని ఫ్రై చేయొద్దు ఫ్రెండ్స్. పచ్చిగానే పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి. ఇప్పుడు ఒక బౌల్‌లో అన్నం తీసుకోవాలి. ఆ అన్నాన్ని కొద్దిగా ఇలా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే అలాగే వేసుకోవచ్చు, కట్ చేసి అయినా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న పుదీనా అన్నింటినీ కలిపి ఒక బౌల్లో వేయాలి. సరిపడినంత ఉప్పు. కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కదా ఫ్రెండ్స్. మీకు ఎంత ఉప్పు కావాలంటే అంత వేసుకోండి. కానీ ఒకేసారి మాత్రం వేయకండి, తర్వాత మనం మళ్ళీ కలుపుకోవాల్సి వస్తుంది. జీలకర్ర పొడి. వీటన్నిటిని ఈ రసం బాగా ప్రెస్ చేస్తే వాటిల్లో ఉండే రసం అనేది పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వీటన్నిటిలో ఉన్న సారం అనేది ఆ అన్నంలో దిగుతుంది ఫ్రెండ్స్. ఎంత ఎక్కువసేపు ప్రెస్ చేస్తే అంత మంచిది. ఎక్కువసేపు అంటే ఒక 5 మినిట్స్‌లో మనం పూర్తిగా కూడా అయిపోతుంది. ఇలా బాగా ప్రెస్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం పెరుగు తీసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చిని జాగ్రత్తగా చూసి ప్రెస్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ సారం మొత్తం దిగుతుంది. పచ్చిమిర్చి పెద్ద ముక్కలుగా కోసాం కదా. ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్న పెరుగుని, ఇది మీగడ పెరుగు అయితే ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో మీగడ పెరుగు ఉంటే అదైనా వేసుకోండి, లేకపోతే మామూలు పెరుగు అయినా పర్వాలేదు. తర్వాత ఒక గ్లాస్ వాటర్. నేను ఇద్దరు మనుషులకి చేస్తున్నాను అన్నాను కదా ఫ్రెండ్స్. ఓన్లీ గ్లాస్ వాటర్ మాత్రమే వేసాను. మళ్ళీ తర్వాత ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. అలా మజ్జిగలా అయిన తర్వాత కూడా అవన్నీ ప్రెస్ చేస్తే ఆ సారం అనేది ఆ మజ్జిగలోకి దిగుతుంది. తర్వాత దీనిని మూత పెట్టి 2 అవర్స్ వరకు అలాగే ఉంచాలి ఫ్రెండ్స్. 2 గంటల వరకు ఉంచాలి. మీరు పొద్దున్నే లేవగానే ఇది చేసుకొని మీరు బ్రష్ చేసుకున్న తర్వాత ఇది తాగితే చాలా ఆరోగ్యానికి మంచిది. పరగడుపున ఇది తాగితే చూడండి 2 గంటల తర్వాత ఎలా ఉందో. దీనిని ఇప్పుడు వడగట్టాలి ఫ్రెండ్స్. గంజి ఉంచుతాం కదా మనం అన్నానికి, అన్నం వండేటప్పుడు గంజి ఎలా ఉంచుతామో సేమ్ అలాగే మూత పెట్టి ఇలా వడగట్టాలి. చిన్న చిన్న ఆకులుగా ఉన్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మనం ప్రెస్ చేసాం కదా, చిన్న చిన్నగా కట్ అయిపోతాయి కదా, అవి ఆ మజ్జిగలోకి అలా దిగుతాయి ఫ్రెండ్స్. అవి తీసేయొద్దు, అలాగే తాగితే హెల్త్కి మంచిది. చూడండి, అన్నం ఇందులో మిగిలిపోయింది. మా అమ్మమ్మ, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇష్టమైతే అన్నం కూడా తినండి అని ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా ఈ అన్నం తినేవాళ్ళు. చాలా టేస్ట్‌గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ అన్నం కూడా. మీకు నచ్చితే ఆ అన్నం తిని చూడండి, చాలా బాగుంటుంది. ఆ ఆకులతో అలాగే తినేయండి ఫ్రెండ్స్, ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, ఇది బయట అమ్ముతారు కదా మసాలా మజ్జిగ అని, టేస్ట్ అలా ఉంటుంది కానీ మసాలా మజ్జిగ ఇలా చేయరు ఫ్రెండ్స్. వాళ్ళు అప్పటికప్పుడు చేస్తారు అన్నీ.
నేను చేసింది అప్పటికప్పుడు చేసింది కాదు. ఇన్ని రకాల ఆకులు కూడా వాళ్ళు వేయరు. వాళ్ళు ఫ్రెష్‌వి కూడా ఎయ్యరు. బయట కొన్నవి ఎప్పుడైనా గానీ ఆరోగ్యానికి మంచిది కాదు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఓపికగా ఇంట్లో చేసుకోవడమే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఈ మజ్జిగ తాగుతూ మధ్య మధ్యలో ఇంతకుముందు ఉల్లిగడ్డ కోసాం గదా! ఉల్లిగడ్డ ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. చాలా మంచిది ఫ్రెండ్స్ బాడీకి. చలువ చేస్తుంది. ఉల్లిగడ్డ మధ్య మధ్యలో ఆ ఉల్లిగడ్డ ముక్క ఇచ్చేవాళ్ళు. అది తింటే చాలా బావుంటుంది ఫ్రెండ్స్. ఆ మజ్జిగ తాగుతూ ఉల్లిగడ్డ నంజుకుంటే. ఒక్కసారి ట్రై చేయండి. మీరే కామెంట్ బాక్స్‌లో పెడతారు. నేనైతే ఈరోజు కీర దోసకాయ ఇలా కోసాను ఫ్రెండ్స్. పిల్లలకి ఇలా కోస్తే కీర దోసకాయ వాళ్ళకి సరదాగా ఉంటుంది. ఉప్పు, కారం వేసుకొని ఈరోజు ఇదే మాకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అన్నట్లు. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఫ్రెండ్స్ ఇది. మీరు ఇలా తిని చూడండి. కీర దోసకాయ కూడా చలవ చేస్తుంది. ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే ఈ కీర దోసకాయని మాత్రం వదులుకోకండి ఫ్రెండ్స్. కొన్ని చోట్ల పొడుగు దోసకాయ అని కూడా అంటారు దీన్ని. ఈ ఉల్లిగడ్డ మాత్రం మొత్తం తినేయాలి ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళు మాకది రూల్ పెట్టేవాళ్ళు. ఈ ఉల్లిగడ్డ మొత్తం తినేయాలని. అంటే ఉల్లిగడ్డ చలువ చేస్తుంది. ఆరోగ్యానికి మంచిదని కూడా కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చలువ అన్నం గురించి చలువ చారు అయిపోయింది కదా! చలువ అన్నం గురించి చెప్తాను. దీనికి ఒక మట్టి కుండని తీసుకొని రాత్రిపూటే చేయాలి ఫ్రెండ్స్ ఇది. గుర్తుంచుకోండి. రాత్రి మనం పడుకునే ముందు ఇది చేయాలి. తినడం మాత్రం ఇది పొద్దున్నే లేచినప్పుడు తినాలి. రాత్రి పడుకునే ముందే ఇలా చేసి పెట్టాలి. వేడి చేసి చల్లార్చిన పాలని ఆ కుండలో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం పెరుగుని తోడేయాలి అందులో. తోడేసి ఆ స్పూన్‌తో కలపాలి ఫ్రెండ్స్ ఫస్ట్. స్పూన్‌తో కలపకపోతే మళ్ళీ అది సరిగా తోడుకోదు. స్పూన్‌తో కలిపిన తర్వాత అందులో మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా ఫ్రెండ్స్ నైట్ టైంలో. ఆ అన్నం కొంచెం అందులో వేసుకోవాలి. అది నిండే వరకు వేసుకోవాలి ఫ్రెండ్స్. పాలు పోసిన తర్వాత కొంచెం గ్యాప్ ఉండేలాగా పాలు పోయాలి. తర్వాత ఈ అన్నం ఆ కుండ నిండే వరకు వేసుకోవాలి. చూడండి నేను ఇప్పుడు ఎలా వేస్తున్నానో ఆ విధంగా మీరు కూడా చేసుకోండి. అన్నం పొడిగా చేయాలి ఫ్రెండ్స్. పొడిగా చేసిన అన్నాన్ని అది నిండే వరకు వేయాలి. ఆల్రెడీ మనం తోడు వేసిన పాలవి. అందులో ఈ అన్నం వేస్తున్నాం. అది పూర్తిగా నిండిన తర్వాత 2 పచ్చిమిర్చి, రెండైనా ఒకటైనా పచ్చిమిర్చి మీ ఇష్టం, అది మీ ఆప్షను. ఒకటైనా రెండైనా పచ్చిమిర్చి తీసుకొని ఆ బౌల్లో వేసి మళ్ళీ ఒక్కసారి స్పూన్‌తో కలయబెట్టాలి ఫ్రెండ్స్. అన్నం వేసిన తర్వాత కూడా ఒకసారి కలయబెట్టాలి. మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత దాని మీద మూత పెట్టేసి రాత్రంతా అలాగే వదిలేయాలి ఫ్రెండ్స్. రాత్రంతా పచ్చిమిర్చి కూడా అందులోనే ఉంచాలి. అవి తీయొద్దు. రాత్రంతా అలాగే వదిలేయాలి. చూడండి ఎర్లీ మార్నింగ్ తీసి చూస్తే అది ఎలా ఉందో చూడండి ఒకసారి ఎలా తోడుకుందో. మీరు ఇది కుండలో చేయటం వల్ల బాడీకి చలువ చేసే గుణాలన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మామూలు గిన్నెలో చేయటం కంటే. మీ ఇంట్లో ఒకవేళ ఇలా కుండలు లేకపోతే ఒక గిన్నెలో అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి గిన్నెలో చేసినది ఎలా ఉందో. అది కూడా చక్కగా తోడుకుంది. చూసారా? నేను ఒక గిన్నెలో చేశాను మీకు చూపించాలని ఒక కుండలో కూడా చేశాను. చిన్న కుండ అది. ఇప్పుడు దాన్నంతా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఉప్పు కలపాలి ఫ్రెండ్స్. నైట్ టైము మనం తోడేసినప్పుడు ఉప్పు కలపొద్దు. ఉప్పుని ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని పెరుగన్నంలా కలుపుకొని కొంచెం వాటర్ కలపాలి ఫ్రెండ్స్. అలాగే తినొద్దు. కొంచెం గట్టిగా అవుతుంది కదా అన్నం. అలా గట్టిగా తినొద్దు ఫ్రెండ్స్. ఎప్పుడైనా కొంచెం జారుగా మజ్జిగలా ఉండాలి ఫ్రెండ్స్ పెరుగన్నం అనేది. ఎప్పుడు కూడా పెరుగన్నం గట్టిగా ఉండకూడదు ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి. చూడండి ఇలా వాటర్ పోయాలి. మీకు కావాలి అనుకుంటే మజ్జిగలా కూడా చేసుకోవచ్చు. ఇలా ఉల్లిగడ్డ కానీ పచ్చిమిర్చి కానీ పెట్టుకొని ఇలా తినేయాలి ఫ్రెండ్స్.
చాలా చలువ చేస్తుంది ఇది. చూస్తే చాలా సింపుల్ అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకొని నైట్ టైమ్‌లో ఓపికగా చేసుకుంటే, మనం హాస్పిటల్‌కి వెళ్తే క్యూల్లో నిలబడతాం ఫ్రెండ్స్ ఆరోగ్యం కోసం. ఆ డాక్టర్ ఎప్పుడొస్తాడా అని గంటలు గంటలు నిలబడతాం కదా! దానికంటే ఒక్క 5 మినిట్స్ ఇంట్లో ఓపిక చేసుకుంటే ఆరోగ్యం మన చేతుల్లోనే.